ఇక షుగర్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, టాబ్లెట్స్ మాత్రం వాడుతున్నారు, షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. బాగా హై షుగర్ వస్తే బాడీలో ఏ ఆర్గన్స్ మీద ఇది ప్రభావం చూపిస్తుంది? మైక్రోవాస్కులర్ అంటే చిన్న బ్లడ్ వెసల్. దాంతో ప్రాబ్లం అంటే షుగర్ లోపల చెడు పేరుకుపోయినట్టు పేరుకుపోతాయి. సో రక్తనాళాల్లో బూడిపోతాయి అనమాట. సో దానివల్ల పెద్ద రక్తనాళాలు బూడిపోవచ్చు, చిన్న రక్తనాళాలు బూడిపోవచ్చు. సో ఈ చిన్న రక్తనాళాలు బూడిపోవడం వల్ల మెయిన్ వచ్చే కంప్లైంట్ ఒకటి కన్ను. సో ఐసైట్ తగ్గిపోవడం, లోపల రెటినల్ డ్యామేజ్ రావడం. సో దానివల్ల చూపు మందగిస్తా పోతుంది, తొందరగా క్యాట్రాక్ట్ రావడము, తొందరగా చూపు మందగించడం, తొందరగా అద్దాలు మార్చుకుంటూ పోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. రెండు, ఇంకొకటి ఏంటంటే మనకి వచ్చేది కిడ్నీ పైన ఎఫెక్ట్. సో కిడ్నీ పైన ఎఫెక్ట్ వచ్చింది అంటే తెలియకుండా కిడ్నీలో నుంచి ప్రోటీన్ శాతం లూజ్ అవుతూ ఉంటుంది బాడీ. సో బాడీ వీక్ అవుతా పోతూ ఉంటుంది. రెండు, కిడ్నీ పైన ఎఫెక్ట్ వచ్చి క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతూ పోతుంది. సో దానివల్ల రెండో ప్రాబ్లం. మూడో ప్రాబ్లం కాళ్ళు రక్తనాళాలు బ్లాక్ అయ్యండి, కాళ్ళు తిమ్మిర్లు రావడం స్టార్ట్ అవుతాయి. చాలా మంది రొటీన్ కంప్లైంట్స్ తిమ్మిర్లు వస్తున్నాయి, మంటగా ఉంది కాళ్ళని చెప్తారు. ఇవి మూడు మేజర్గా చూస్తున్న మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ చాలా మందిలో చూస్తాం.